నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు లీగల్ నోటీసులు అందాయి. ఈ లీగల్ నోటీసులు అందించిన వారు సీనియర్ అడ్వకేట్ పాదురి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకు లీగల్ నోటీసులు అందించాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్తే. మాజీ సీఎం కేసీఆర్కు లీగల్ నోటీసులు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత అందించారు? అంటే మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ తెలంగాణ అసెంబ్లీలో వారు డిసెంబర్ 2023 ఎలక్షన్స్ తర్వాత స్పీకర్ హానరబుల్ స్పీకర్ వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అంటే వారి సమ్మతంతో, ఎందుకంటే ఆ రోజు వారికి 38 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. సో మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఏమి ఏకగ్రీవంగా అన్నట్టు మోరాలెస్. సో ఆ కండిషన్ కూడా 10% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్, అంటే అరౌండ్ 20 మంది ఉండాలి. 119 అంటే 120 అంటే 12-13 మంది ఉండాలి. సో వారు అవన్నీ అయినాయి కాబట్టి వారికి అడిగితే నేను ఉంటాను, బాధ్యత తీసుకుంటాను అన్నారు. వారు అపాయింట్ అయ్యారు. కానీ అపాయింట్ అయినాక వారు ఒక్కసారే వచ్చారు. సరే, మధ్యాహ్నం వారికి ఏదో కాలు జారి పడిపోయారు, తొంటి ఆపరేషన్ అయింది, మన ఫ్రాక్చర్ అయింది. దెన్ హీ వాజ్ బిన్ సబ్సిక్వెంట్లీ ఆపరేటెడ్. ఇదంతా జరిగింది, రెస్ట్ తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ చూస్తున్నాక 1 సంవత్సరం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన పిటిషన్దార్ ఎవరు అంటే విజయపాల్ రెడ్డి గారు అని, జనరల్ సెక్రటరీ ఫార్మర్స్ ఫెడరేషన్, ఫార్మర్స్ అసోసియేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. సరే, ప్రభుత్వం చేసేది వాళ్ళు చేస్తారు, కానీ అపోజిషన్ పార్టీ అనేది ఎట్లుంటుంది అంటే వారి బాధ్యత ఈ అపోజిషన్ పార్టీ నుంచి ఈ ఫ్లోర్ లీడర్ అయితే ఎవరైతే ఎన్నుకుంటారో వారిని యాక్చువల్గా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, అండ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ కామన్ మ్యాన్, ఎస్పెషల్లీ ఫార్మర్స్, బలహీన వర్గాలు, మహిళలు, యూత్, వీళ్ళ సమస్యలన్నిటినీ ప్రొజెక్ట్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అది ఓన్లీ అసెంబ్లీలో డిబేట్స్ ద్వారానే జరుగుతుంది. సార్, ఈ సందర్భం నా ప్రశ్న ఏంటంటే, ఒక ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి రావాలని మీరు అంటున్నారా, లేకపోతే ఎల్ఓపి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా నేపథ్యంలో ఆయన రావాలని మీ యొక్క పిటిషన్ ఉద్దేశం? మాది ఎల్ఓపినే. మాకు సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఈజ్ ఓన్లీ ఫర్ గజ్వేల్. ఓకే. వాళ్ళ గజ్వేల్ ప్రజలకి ఆయన వచ్చినా రాకున్నా ఇన్కన్వీనియంట్ జరుగుతలేదు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అక్కడ ఓటర్సు, అక్కడ ప్రజలు, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ ఎల్ఓపి అంటే 4.5 కోట్ల ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి ఓటరు, ప్రతి సిటిజన్కి, బయట ఉన్న ఎన్ఆర్ఐస్, తెలంగాణ ఎన్ఆర్ఐస్కి, ప్లస్ వేరే రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఇక్కడ ఉండే ప్రతి పౌరుని కూడా డెమోక్రసీలో ప్రభుత్వం ఎంత ముఖ్యమో లీడర్ ఆఫ్ అపోజిషన్ వారి రోల్ కూడా అంతే ముఖ్యం. మేము అడిగేది నాట్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఆ బాధ్యత, కానీ ఆ బాధ్యత నెరవేర్చలేరు. రీజన్స్ ఏంటిది? ఒకవేళ మీకు నెరవేర్చాలి అని లేకుంటే, నేను రాను అని అసెంబ్లీకి దృఢంగా నిర్ణయించుకుంటే మీరు రాజీనామా చేయండి. ఆ రీజన్స్ ఏంటో చెప్పమని మేము అడుగుతున్నాము. ఇప్పుడు హానరబుల్ స్పీకర్ కూడా ఈ నోటీస్ పంపించాము. ఇప్పుడు వెరీ క్లియర్గా హానరబుల్ స్పీకర్కి, తర్వాత మన లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒకవేళ వీరు అనారోగ్యం ఉండి వీరు ఇది అన్ని చదవలేని పరిస్థితుల్లో ఈ 6 పేజీల సుదీర్ఘమైన ఉన్నది కాబట్టి వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీలో చర్చించి, సరే వీరిని తప్పించి ఇంకొకరిని పెడదామా అనేది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఏది జరిగినా నేను అనేది. సో ఈ విధంగా మేము 6 పేజీలు సుదీర్ఘమైన ఇచ్చాము. సో 6 పేజీల్లో కీలక అంశాలు ఏంటంటే మీరు ప్రస్తావించిన? మేము వెరీ క్లియర్గా, మాకు ఎవరితోటి వ్యక్తిగత బేసిజాలు లేవు. మేము క్లియర్గా లీడర్ ఆఫ్ ద హౌస్ చేయవలసిన బాధ్యత ఏంటిది అంటే, ఇన్ జస్ట్ పేజ్ నెంబర్ పేరా 5లో రాశాం, ద లీడర్ ఆఫ్ అపోజిషన్స్ మెయిన్ రోల్ ఈస్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే and hold them accountable to the public. The role of leader of opposition is in assembly is basically to check the excesses of the ruling party. Leader of opposition party has a major role and must act to discourage the party in power from acting against the interest of the state and the common man. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రములో విదేశాలలో కూడా ఇదే
ఇంకా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఒక షాడో క్యాబినెట్ అని వేసుకుంటారు. వీరికి ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి ఇంకా వీరు నేనైతే చాలా వెన్ యాక్సెప్టెడ్ నాలాంటి ఒక అడ్వకేట్ ఒక మేధావి నేనైతే హ్యాపీ ఫీల్ అయినా, అరే వీరికి ఇంత అనుభవం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులే వీళ్ళల్లో వీరే అనుభవం ఉన్న 319 మందిలో. వీరు రాజకీయ ప్రస్థానం 1982లో యూత్ కాంగ్రెస్లో జరిగింది, వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో. దాని తర్వాత 83లో మళ్ళీ సిద్దిపేటలో ఇండిపెండెంట్ నిలబడ్డారు, కొద్ది 800-900 ఓట్లతోటి ఓడిపోయారు. 85లో గెలిచారు. 85 నుంచి ఇంకా తిరుగులేని నాయకునిగా ఎన్నడూ ఓటమి అది అసలు ఎన్నడూ హీ హాజ్ నెవర్ యాక్సెప్టెడ్ ద డిఫీట్. వారికి ఉన్నాయి, ఐఎమ్ నాట్ సేయింగ్ పర్సనల్లీ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హిమ్, కానీ వారి సక్సెస్ రేటు చాలా మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ అతి చిన్న వయసులో 86-87లో స్టేట్ మినిస్టర్గా చేశారు, ఇది ఎన్టీ రామారావు గారి టైంలో. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి టైంలో 95 నుంచి 99 దాకా క్యాబినెట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి కూడా. తర్వాత మళ్ళీ డిప్యూటీ స్పీకర్ చేశారు, 2 సార్లు పార్లమెంటేరియన్గా ఉన్నారు, 2004-14 దాకా అక్కడ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. మళ్ళీ తర్వాత తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు. కాబట్టి అంత అనుభవం ఉన్న వ్యక్తిగా, గ్రాస్ రూట్ నుంచి వచ్చిన వ్యక్తిగా, అన్లైక్ అదర్ హిజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా రాలే. వీరు ఫస్ట్ 82లోనే ఏంటి చైర్మన్ ఆఫ్ రాఘవాపురము ఫార్మర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అంటే వీరు గ్రాస్ నుంచి వచ్చారు. అన్లైక్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీఆర్ లేకపోతే కవిత లేకుంటే మన హరీష్ రావు మాదిగా పారాసూట్గా రాలే. కాబట్టి వీరు ఎల్ఓపిగా తీసుకున్నా కానీ సరే ఓడిపోయినరు, గెలుపు ఓటములు సహజం రాజకీయాలలో. సరే సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఉంది, దెర్ ఈజ్ యాంటీ ఇంకంబెంట్స్. సరే వారి మీద వచ్చిందా యాంటీ ఇంకంబెంట్స్, లేకుంటే వారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు బ్యాక్ టు బ్యాక్ 10 సంవత్సరాలు వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కాబట్టి మూడోసారి కూడా అక్కడ వాళ్ళని ఓడగొట్టారు. లేదా కొన్ని దగ్గర వేవ్ వచ్చింది, ఇప్పుడు రూరల్ తెలంగాణ సౌత్ తెలంగాణలో ఒక వేవ్ వచ్చింది. సో అది వాట్ ఎవర్ వారు గ్రహించారు, తీసుకున్నారు. 17వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఎందుకు వస్తలేదు అనేది మేము క్వశ్చన్ అడిగాము. ఆ క్వశ్చన్కి సమాధానం మా క్లయింట్ కన్నా చెప్పాలి, లేకుంటే హానరబుల్ స్పీకరు వారు మా లీగల్ నోటీస్ని పరిగణలో తీసుకొని వారి సమ్మన్స్ పంపించాలి ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ లీగల్ నోటీస్. ఈ సందర్భంలో ఒకవేళ మీరు పంపించిన నోటీసులకు సమాధానం రాకుంటే ఏం జరగబోతుంది నెక్స్ట్? ఒకవేళ స్పీకర్ గారు పంపించకుండా మీ నుండి వచ్చిన నోటీసులు రిప్లై రాకపోతే చట్టం ప్రకారం ఏం జరుగుతుంది? మేము క్లియర్గా చెప్తున్నాము. మా క్లయింట్ అయితే వారు కూడా సోషల్ యాక్టివిస్టు, ఒక రైతు నాయకుడు. వారి పోరాటము ఇంతటితో ఆగదు. వారు ఇమ్మీడియట్గా నాకు చెప్పారు, మనం హైకోర్టుకు వెళ్దామంటే వెళ్దాము, రీజనబుల్ టైం ఇద్దాము, ఒక వారం 10 రోజులు 15 రోజులు వెయిట్ చేద్దాము. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకునేదైతే కేసీఆర్ గారు సభకు వస్తారు అని. హీ విల్ నాట్, ఎందుకంటే వారికి ప్రజాక్షేత్రం ఉన్నారు, వాళ్ళ పార్టీ ఏమి ఇప్పుడేమి 1-2 సీట్ల మాదిగా అంత అంత డీలా పడిపోలేదు. 38 ఈజ్ అ గుడ్ నెంబర్. ఈయన 60కి 38. ఈరోజు కూడా వాళ్ళు కావాలనుకుంటే బీజేపీతో జతగట్టి ఏదైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ చేస్తలేరంటే వారు నీతివంతమైన రాజకీయం చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. కాబట్టి నేను అనుకునేది బేషిజాలకు పోకుండా మా లీగల్ నోటీసుని పరిగణలోకి తీసుకొని వారు వస్తారు. వారు రాని పక్షంలో ఇంకెవరినైనా లీడర్ ఆఫ్ అపోజిషన్ పెట్టాలి అని అనుకుంటున్నాం. లేకుంటే మా క్లయింట్ మాత్రం హైకోర్టుకి వెళ్తాడు, ఆ పొజిషన్ వెకేట్ చేపిస్తాడు. ఇప్పుడు మా నోటీస్కి రెస్పాండ్ కాకుండా హైకోర్టులో అయితే వాదనలు జరుగుతాయి. మేము అక్కడ ఆ పొజిషన్ వేకేట్ చేపించి కొత్త వాళ్ళని పెట్టించేదానికి మా పోరాటం ఆగదు. సో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటి? ఒకవేళ చట్టం ఏం చెప్తుంది ఆ విషయంలో? ఒకవేళ కరెక్ట్గా హాజరు కాకుండా కానీ చట్టంలో కానీ శాసనసభలో కానీ ఏమన్నా రూల్స్ ఏమన్నా ఉన్నాయా? దాని ప్రొసీజర్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 6 నెలలు సైన్ చేయకుంటే, అంటే ఈ ఇండైరెక్ట్గా చెప్పేదంటే ఇఫ్ ఈజ్ నాట్ అటెండింగ్ ద అసెంబ్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months, then he will be disqualified automatically. సో అది ఇప్పుడు వాళ్ళు జీతపత్యాలు తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి అంటే వీరేమో ఫామ్ హౌస్లో ఉంటున్నట్టు మనకి అవగాహన, కానీ ఇక్కడ వాళ్ళకు ఎమ్మెల్యే క్వార్టర్ ఇస్తారు, ప్లస్ ఎల్ఓపిగా వారికి ఆల్మోస్ట్ ఒక క్యాబినెట్ ర్యాంకు
వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక సెక్రటరియేట్, ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇవ్వవలసిన వ్యవస్థ అంతా వారికి ఇస్తారు. ఎందుకంటే వారు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, వారికి ఎక్కడికి పోయినా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అట్లా ఇప్పుడు అదే పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 175లో 18 సీట్లు వస్తే అపోజిషన్ వస్తుంది, కానీ వారికి 11 వచ్చినాయి. అయినా హైకోర్టులో ప్రజల కోసము, ఆయన కోసం కాదు, ఆయన పార్టీ కోసం కాదు, ప్రజల కోసము నాకు ఎల్ఓపిగా పెట్టమని 12B సెక్షన్ కింద వెళ్ళాడు. ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళ యాక్ట్ కింద సెక్షన్ 12B కింద హైకోర్టుకి వెళ్ళింది. అది కేసు నడుస్తుంది. అంటే అక్కడ సంఖ్య లేకున్నా ఆయనేమో పోరాడుతున్నాడు యువ నాయకుడు. మన ఎల్ఓపినేమో పదవి తీసుకొని ఇంత సుదీర్ఘ అనుభవాన్ని పంచకుండా, ప్రజలకి పంచకుండా, ప్రజా సమస్యలు వినకుండా ఇండైరెక్ట్గా తెలంగాణకి ఇతను ద్రోహం చేసిన వాడు అని మా క్లయింట్ అనుకుంటున్నాడు అని అనిపిస్తుంది. కాబట్టి మేము ఈ లీగల్ నోటీస్ ఇచ్చాము. లేదు వారికి ఆరోగ్యం బాగాలేక, లేకుంటే నేను తెలంగాణ మీద అలిగాను, తెలంగాణకి నేను సేవ చేయదలుచుకోలేదంటే వారికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. రాజీనామా చేయొచ్చు, రాజకీయ సన్యాయం చేయొచ్చు. కానీ పదవి తీసుకొని పదవిలో తోటి వచ్చే డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని ఫాలో గాను, నేను డిశ్చార్జ్ చేయను ఆ డ్యూటీ అంటే. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు ఎక్కడైనా మనకి డ్యూటీ నెరవేర్చుకుంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని పీకి పడేస్తారు. ఒక బాలుడు స్కూల్కి రాకుంటే వారం రోజులు 10 రోజులు హెడ్ మాస్టర్ టీసీ ఇచ్చి పంపిస్తాడు. అట్లా వారన్నా నిర్ణయం తీసుకోవాలి. ఒక మంచి లీడర్గా ఈ మన లీగల్ నోటీస్ని హానర్ చేసి రావటం, దెన్ ఐ విల్ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ విల్ ఆల్సో అడ్వైజ్ మై క్లయింట్ టు విత్డ్రా దట్ లీగల్ నోటీస్. లేని పక్షంలో మా లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. ఇందులో హానరబుల్ స్పీకర్ కూడా బాధ్యత ఉంది. వారు కూడా ఆ పొజిషను ఫిలప్ చేయాలి, వారి రెస్పాన్సిబిలిటీ. లేని పక్షంలో ఏమైందంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాలకపక్షము ప్లస్ అపోజిషన్ ఒకటి కుమ్మక్కైనరు. అప్పుడు సఫర్ అయ్యేవాడు మా క్లయింట్ లాంటి పిటిషనర్స్, రైతులు. ప్రజల వాయిస్ ఎవరికి వినిపించాలి? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పోతే మేము చేస్తున్నాం కదా, అన్ని మంచిగా చేస్తున్నాం అంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్ అంటారు. బట్ ఒక యాక్షన్కి ఇంకొక రియాక్షన్ ఉండాలి. న్యూటన్స్ ఫార్ములా ప్రకారం అంటే ఆ రియాక్షన్ ఎక్కడి నుంచి రావాలి? లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రావాలి. ఈ రోల్ నెరవేర్చుకుంటే ఆ అసెంబ్లీకి విలువ ఉండదు. కాబట్టి వారు డెఫినెట్గా రావాలి, చర్చలో పాల్గొనాలి. ఇటు రైతుల సమస్యల మీద, మిగిలిన బలహీన వర్గాలు, ఇంకా రేపు ఏదో అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ పెడుతున్నారు, వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. బయట ఎంత మాట్లాడినా, ఏది మాట్లాడినా దానికి విలువ ఉండదు. ఇప్పుడు హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ మాకు అవసరం లేదు, మా ఎల్ఓపి రానవసరం లేదు, మేము చూసుకుంటాము, మేమే తేల్చుకుంటామని. ఇదే సందర్భంగా ఉంటుంది. హరీష్ రావు అయితే మాత్రం కేసీఆర్కు సరైన గౌరవం ఇవ్వట్లేరు, సరిగా ఆయనకు ప్రొసీజర్ ఫాలో కావడం హరీష్ రావు అంటుంటే, ఒక కేటీఆర్ మాత్రం మేముంటే సరిపోద్ది, ఇటు నేనున్నా ఇటు హరీష్ రావు మేము సరిపోద్ది, మీ స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు పదే మాట్లాడుతున్నారు. అది రాంగ్ అండి. వ్యవస్థల్లో ఉండి, పదవుల్లో ఉండి, వారు సీనియర్ పొలిటీషియన్స్ 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వాళ్ళు అలా మాట్లాడటము దిగజారు రాజకీయాలు అంటారు. నేను అనుభవం తక్కువ అని చెప్పలేను, ఎందుకంటే 10 సంవత్సరాలు ఇది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రజలు అక్కలు లేనోళ్ళు, దిమాక్ లేనోళ్ళు, మేము ఏం చెప్తే అది వింటారు అంటున్నారు. అది రాంగ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎల్ఓపి ఉన్నారాడ, ఆయన చేయవలసింది ఆయన చేయాలి. ఆయనని కాదని చెప్పి మీరు చేస్తే ఇటు ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను అవమానపరిచిన వాళ్ళు అవుతారు. అక్కడ మీ సీనియరు, మీ కుటుంబ సభ్యుడు, ఇతనికి తండ్రి, అతనికి మేనమామ, అతన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు అందుకనే నేను కేటీఆర్ గారు కూడా ఇది లీగల్ నోటీస్ ఇచ్చాము. ఎందుకంటే అట్లా మాట్లాడటంతో తెలంగాణ అసెంబ్లీని గౌరవం తగ్గించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకటి ఉంది, మళ్ళీ డిప్యూటీ లీడర్ ఉంది, ఫ్లోర్ లీడర్ ఉంది. ఇవాళ డిప్యూటీ లీడర్ లేరు ఆ పొజిషను, మళ్ళీ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మళ్ళీ కేసీఆరే. వీళ్ళందరూ 119 మందిలో ఒక ఎమ్మెల్యేలు మాత్రమే.
ఏది హరీష్ రావు ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే ఫర్ సిద్దిపేట్ అండ్ ఓన్లీ జస్ట్ ఏ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్. ఇంకా కేటీఆర్ గారి దగ్గరికి వస్తే ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే ప్లస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ అనే హోదా అసెంబ్లీలో పనిచేయదు, అది బయట పార్టీలో పనిచేస్తుంది. ఇంకా మూడోది వీరు ప్రభుత్వం మీద నింద వేయటం ఏంటిదంటే కేసీఆర్ గారికి గౌరవం ఇస్తలేరంటే ఆయన వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన గౌరవించినప్పుడు ఆయన ఎక్కడ దుర్భాషలు ఆడినో వీడియోలు తీపియమనండి. కాబట్టి ప్రభుత్వం మీద మీరు ఇలాంటి అన్యాయమైన ఆరోపణలు వేసి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు అంటే మీరు తెలంగాణ ద్రోహుల కిందికి వస్తారు. మీరు నీతి నియతిగా రాజకీయాలు చేయండి, తప్పేం లేదు. మీరు 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అది ఫస్ట్ మీరు మైండ్లోకి తెచ్చుకోండి. అట్లీస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా న్యాయం చేయండి ప్రజలకి. నెక్స్ట్ టైము ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయిపోతుంది, పట్టం కడతారు మీకు. ఇంకోటి నేను క్లియర్గా చెప్తున్నాను, మేము చాలా సుదీర్ఘమైన చేసి 39 పేజీలు ఇది రాశాము, ఏది లీగల్ నోటీసు. ఇందులో ఒకటి ఇప్పుడు ద తెలంగాణ పేమెంట్స్ అండ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953, రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 అండ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ ఎమ్యూనిటీస్ టు మెంబర్స్ to referred by all how KCR as LOP is misusing by continuously delinquishment of duty. అంటే ఆయన డ్యూటీకి రాకుండా ఈ పేమెంట్స్ ఎట్లా తీసుకుంటుండు అని. తర్వాత ఇంకోటి అసలు ప్రతిపక్ష హోదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళది అంటే the leader of opposition plays a vital role in functioning of assembly by providing structured and formalized counterbalance to the ruling government. ఇట్లా హరీష్ రావు మాదిగా కేటీఆర్ మాదిగా బాధ్యత తప్పి బాధ్యతలు విస్మరించి కేసీఆర్ లేకుండా మేము చూసుకుంటామని కాదు, ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఫార్ములేటెడ్గా డిస్కషన్ జరగాలి. అండ్ ఎల్ఓపి ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రమోటింగ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. The leader of opposition is responsible for leading the opposition parties' efforts, not only BRS. వాళ్ళు సమన్వయం చేసుకోవాలి బీజేపీ తోటి, ఎంఐఎం తోటి, ఇంకెవరైనా ఇండిపెండెంట్ ఉంటే అందరి ప్రతిపక్షం ఫ్లోర్ మేనేజ్మెంట్ వీళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఖర్గే గారు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు లోక్సభలో దీంట్లో మీటింగ్ పెట్టుకొని. వీళ్ళు అన్నీ ఎందుకు ప్రజల గురించి, పార్టీ గురించి కాదు, గజ్వేలు గురించో సిరిసిల్ల గురించో సిద్దిపేట గురించి కాదు, ప్రజలు 4.5 కోట్లు 119 నియోజకవర్గాల గురించి. కాబట్టి మైండ్ యూ, నేను మళ్ళీ చెప్తున్నాను, మూడోది ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజెన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద లెజిస్లేటివ్ అజెండా, షేప్ పబ్లిక్ ఒపీనియన్ త్రూ స్పీచెస్ అండ్ ఇంటర్వెన్షన్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది నిలబడితే మైక్ ఇస్తారు, ఈక్వల్ టైము మళ్ళీ ప్రతిపక్షాన్ని లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి ఇస్తారు. కాబట్టి ఆయన రాకపోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలని అవమానపరచటమే. తర్వాత ద రోల్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎన్హాన్సెస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ బై ప్రమోటింగ్ అకౌంటబిలిటీ, ఫోస్టరింగ్ డిబేట్ అండ్ ఎన్షూరింగ్ ద ఫైనల్ దట్ డెసిషన్స్ రిఫ్లెక్ట్ ద డైవర్స్ సొసైటల్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఈ గణన జరిగింది, ఆయన రాకుంటే ఈ బలహీన వర్గాలకు అన్యాయం జరగవచ్చు. ఇప్పుడు కవిత గారు బయట ఉండి మాట్లాడుతున్నారు, ఆ బయట ఉండి మాట్లాడితే ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ సెన్స్లెస్ స్టేట్మెంట్స్ అంటారు మాలాంటి ఇంటలెక్చువల్స్. మీరు మీ నాయనగారికి పోయి మాట్లాడి బతలాడతారా, భయపెట్టిస్తారా, ఏం చేస్తారో మొత్తానికి సభకు తీసుకురండి, అప్పుడు మీరు లీడర్స్ అవుతారు. అంతేగాని ఏదో ఇది మీ కుటుంబ వ్యవహారమో, లేకుంటే తెలంగాణ ప్రజలు అక్కర్లేరు కదా, మేము బయట ఒకటి మాట్లాడతాం, ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడతాము, కానీ మా నాయనకు పొజిషన్ ఉండాలి, మాకు పొజిషన్ ఉండాలి, తెలంగాణ ప్రజలు మాత్రం సంకనాకి పోవాలి, వాళ్ళకి హక్కుల గురించి పోట్లాడే నాయకుడే వద్దు అని అనుకోవటము చాలా దుర్భాగ్యమైన నీచమైన రాజకీయాలు. ఇంకోటి మెయిన్ ఇది
In brief, the main objective of leader of opposition is to make the ruling government accountable. The leader of opposition has several special privileges, draws a handsome salary, and is provided with residence with certain other benefits like cabinet minister కు వచ్చే బెనిఫిట్స్ ఇస్తారు. ఇంకోటి ఇప్పుడు ఈ 10-12 మంది ఏదో ఎమ్మెల్యేలు ఒకటైనరు వాళ్ళందరూ కూడా అంటే దాంట్లో కూడా ఉంది. The leader of opposition, as mentioned in the constitution, can play a strong and powerful role in such a way whoever is ready and in charge to form the government if in any case the existing government fails. ఓకే, ఇప్పుడు మీరు చూసుంటారు ఒక ఓటు తోటి వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయినప్పుడు అప్పుడు ఎవరు లీడర్ ఆఫ్ ద అపోజిషను సోనియా గాంధీ గారు ఉన్నారు. అప్పుడు వారికి ఇన్విటేషన్ వచ్చింది, మీరు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయండి అని. గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనే లోపల ఆయన ములాయం సింగ్ యాదవ్ లెటర్ ఇవ్వలే, అంటే షార్టేజ్ జరిగింది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేయలేదు. అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రోల్ కూడా ఇఫ్ గవర్నమెంట్ కొలాప్స్ ఈజ్ లైక్ ఎ స్టెప్ని టు ఫామ్ ద గవర్నమెంట్. కాబట్టి ఇన్ని బాధ్యతలు విస్మరించి ఎందుకు ఉంటున్నాడు ఫామ్ హౌస్లో, లేకుంటే ఎందుకు వస్తలేడు అనేది మా యొక్క క్లయింట్ ఆవేదన. అతను ఒక ఫార్మర్స్ అసోసియేషన్స్కి జనరల్ సెక్రటరీ. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు. ఓకే, వారి ఆవేదనని మా ఈ లీగల్ నోటీస్లో ద్వారా పంపించాము. హోప్ అండ్ మనిషికి హోపే ముఖ్యము, ఆశాజీవి. కాబట్టి కేసీఆర్ గారు సభకి వస్తారని అనుకుంటున్నాము. రాని పక్షంలో మా క్లయింట్ అయితే నిర్ణయించుకున్నాడు, హీ విల్ డ్రాగ్ this him to the court, high court, and see that this LOP will be replaced by a young and dynamic and who will be the voice of the common man, especially the farmers in Telangana. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయాల్లో గెలుపోవడం సహజం. ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉండదు, తప్పకుండా రావాల్సిన అవసరం. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ప్రధానంగా. ఈ నేపథ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా నేపథ్యంలో చాలా అధికారాలు, చాలా అవకాశాలు కూడా ఉంటాయి. కేసీఆర్కు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది, అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసమే లీగల్ నోటీసులు పంపించాం. ఒకవేళ ఆయన అసెంబ్లీకి హాజరైతే మాత్రం మా నోటీసులు వెనక్కి తీసుకోం. ఒకవేళ ఆయన ఇలాగే ఆయన ధోరణి కొనసాగిస్తే మాత్రం మేము తప్పకుండా లీగల్గా మరింత ముందుకెళ్తామని కూడా పాదూరి శ్రీనివాసరెడ్డి గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు చెప్పిన సందర్భం అయితే చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.